నా లవ్ సక్సెస్ అవ్వాలంటే మీరంతా నాకు హెల్ప్ చేయాలరా. అరే నీ వన్ డే లవ్ కి హెల్ప్ చేసాం, లైఫ్ లాంగ్ లవ్ కి హెల్ప్ చేయమా? శృతిని నాకిచ్చి పెళ్లి చేయాలంటే మా మామ నాకు షరతు పెట్టాడు. షరత్తా? ఏది ఈ ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు ఓ 50 లక్షలు 5 సంవత్సరాలు సంపాదించాలా? చెప్పు, చేసేద్దాం. కాదరా. ఓహో, అయితే అరుణాచలం సినిమాలో డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టమన్నాడా? సంపాదించడం కష్టం రా, ఖర్చు పెట్టడం సేపు రా. కాదే నీ అబ్బా, అతనికి కొడుకున్నాడు. కొడుకా? అదిరా, అతడు సినిమాలో మహేష్ బాబు తప్పే ఉంటాడు. ఆయన ఎతికి తీసుకురామని డబ్బులు ఇచ్చి చెప్పే. కాదురా. మరి ఇంకేం చేయాలి? వాణ్ణి సర్వనాశనం చేయాలి. ఇదేం ట్విస్ట్రా? అవునరా, వాడు బుద్ధుడట, బుద్ధి లేని వాణ్ణి చేయాలి. రాముడట, కాముడిని చేయాలి. నిష్ఠాగరిష్ఠుడంట, అష్ట దరిద్రాలు అంటగట్టాలి. ఏ అలవాటు లేని వాడికి సప్త వ్యసనాలు అలవాటు చేయాలి. కొడుకు మీద నమ్మకంతో పందెం కాశాడు, ఆ నమ్మకాన్ని నమ్మక ద్రోహంగా మార్చు. అదెంతసేపు రా? ఎవరి జీవితానైనా బాగు చేయమంటే కష్టం గాని నాశనం చేయడం ఎంతసేపే? నువ్వు ఆడికి తీసుకురారా, ఆడికి గుట్కా చుక్క ముక్క పక్కగా అలవాటు చేసి ఆడి జీవితాన్ని నాశనం చేయకపోతే నాది గ్యారంటీ. ఇంతకీ బుడ్డోడు ఎలా ఉంటాడు? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తెల్లదొరల దిష్టి, ఎయిర్ హోస్టెస్ల దిష్టి, ఆ దిష్టి ఈ దిష్టి. ఆపు, చక్కరల్లా చేతిని అలా తిప్పకు, హారతి ఆరిపోతే అశుభం. ఇది బయటపడేసే. స్నానం చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది, శాస్త్రాలు పాటిస్తే జీవితం శుభప్రదంగా ఉంటుంది. సముద్రాలు దాటిన శాస్త్రాలు మాత్రం మర్చిపోలేదే. చూడమ్మా, స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అంటే హిందీలో కొంచెం నేను వీక్. తెలుగు ఇది హిందీ కాదమ్మా, సంస్కృతం. పరధర్మం కంటే స్వధర్మమే మేలని భగవద్గీతలో వ్యాస మహర్షి కాదు లార్డ్ కృష్ణ చెప్పారు. బాడీలో క్రౌడ్ పెంచడం కాదు, ఊర్లో కాస్త స్టాక్ పెంచు. అక్క, నువ్వేంటి ఇంత చిక్కిపోయావు? ఇది పక్కన ఉండడం వల్ల అలా అనిపిస్తుంది. సారీ మావయ్య, అబ్బాస్ లా ఉన్నావు. ఎలా ఉన్నావు మావయ్య? చెప్పరా. చిన్నప్పటి నుంచి నీ నవ్వు చూడాలని కోరిక, అయితే ఎప్పుడు తీరుతుందో ఏంటో. అహంకారమే నీ కళంకారం. నరసింహారెడ్డి గారు, రేపు ఎన్నింటికి రావాలి? 9-10 మధ్యలోనా? అలాగే, ఓకే. ఏనా బాగున్నావా? బాగున్నా. కూర్చో. జర్నీ ఎలా జరిగింది? బాగా జరిగింది. సడన్ గా ఎందుకో రమ్మన్నారు? ఏం లేదు, నీకు ఇంపార్టెంట్ అసైన్మెంట్ అప్ చెప్దామని. అసైన్మెంటా? 3000 మంది ఎంప్లాయీస్, 30 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వీళ్ళందరినీ కాదనుకొని నన్ను పిలిచారంటే నేను మాత్రమే చేయగలిగిన పని నాన్నగారు. అవును బాబు, మన కుటుంబ పరువు ప్రతిష్టలు, బిజినెస్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఈ పనికి నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది. పనేంటి నాన్నగారు? నువ్వు ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలి నాన్న. వాడితో 30 days తిరుగుతూ క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత నేను ఎప్పుడు వాడి గురించి అడిగినా నువ్వు చెప్పేలా ఉండాలి. ఇంతకీ ఎవరన్నా అతను? అదిగా వస్తున్నాడు చూడు, వాడు అభి. నీ రాముడు వచ్చాడు, ఎళ్ళు. నేనతన్ని పరిచయం చేసుకొని ఫాలో చేసి ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్కాన్ చేస్తా. వస్తా నాన్నగారు. గుడ్ లక్.